ప్రపంచ స్థాయిలో ఉన్న కంపెనీలతో పరిచయాలు పెంచుకొని ఆ కంపెనీలన్నిటినీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా తీసుకొస్తున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రపంచ స్థాయి స్మగ్లర్తో, నేర చరిత్రలతో ఉన్న వ్యక్తులతో సావాసం. మొన్న వాళ్ళ పార్టీలో మహిళా నాయకులు అంటా ఉంటున్నారు, మా పార్టీని గొడ్డల పార్టీ అంటారా, గొడ్డల పార్టీ అంటారా అని గింజుకుంటా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని ఎర్రచందనం స్మగ్లింగ్ లో గొడ్డళ్ళన్నీ ఇడుపులపాయ నుంచే వెళ్ళాయి అనే విషయం ఆ మహిళా నాయకురాలు తెలుసుకోవాలి. వివేకానంద రెడ్డి హత్య కేసులో గొడ్డలితో నెత్తి మీద ఒకసారి గొడ్డలతో కొట్టడం కాదమ్మా, 7 సార్లు నరికి 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 చంపారు. ఈ యొక్క పార్టీని గొడ్డల పార్టీ అనక ఇంకేమంటారు అని చెప్పి ఆ మహిళా నాయకురాల్ని నేను అడగదలుచుకున్నా. ఇలాంటి నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే 30 కేసులు క్రిమినల్ కేసుల్లో ఉన్నారో, ఏ రకంగా బెయిల్ మీద తిరుగుతున్నాడో, అదే విధంగా అయితే అనుచరుడు కొల్లం గంగిరెడ్డి 27 కేసులతో ఈరోజు చక్కగా బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నాడు. వీళ్ళ యొక్క మూలాలు ఈరోజు రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయి కాదు, ప్రపంచ స్థాయిలో మరి వీళ్ళ యొక్క హీన చరిత్ర, నేర చరిత్ర మరి ఎక్కింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం.